నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐదవ తరగతి బాలిక రంజిత హత్య కేసులో తల్లిదండ్రుల విలేకరుల సమావేశం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ. మండపేట గొల్లపుంత ఏరియాలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్లలో బుధవారం ఉదయం పోలీసులు కాటన్ సెర్చ్. మండపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం 5వ తరగతి చదువుతున్న సిరా రంజిత హత్య కేసు నేపథ్యంలో బాధిత బాలిక తల్లిదండ్రులు వారి స్వగృహం కుందూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మా పాపను హత్య చేసిన నిందితుడు పెయ్యల శ్రీనివాస్ ను పట్టుకోవడంలో పోలీసులు చురుకైన పాత్ర వహించారు. అందుకు పోలీసు అధికారులకు మా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ కేసులో ఇంకా పలు అనుమానాస్పద కోణాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డ కేసును త్వరగా ఛేదించడానికి వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలు బట్టి వారికి ఎంతో రుణపడి ఉంటానండి. నేను ఇంకా నా బిడ్డని పోలీసులు వారు కూడా ఎంతగానో వాళ్ళ సొంత బిడ్డలో చూసి త్వరగా కేసును ఛేదించారండి. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో నా బిడ్డ నా కుటుంబం ఎవరికైనా అన్యాయం చేసిందో ఏంటో తెలియదు. ఎందుకైతే నా బిడ్డని పొట్టను పెట్టుకుంటాడు అన్నీ వాస్తవ కోర్టు ద్వారా త్వరగా శిక్షించాలని, నాకు జరిగిన అన్యాయం ఏ తల్లికి ఈ కొడుకు కోత ఉండకూడదని అడుగుతున్నానండి. మీడియా ద్వారా నాకు ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి, ఈ మీడియా నుంచి అన్ని సహాయ సహకారాలకి నేను ఎంతో రుణపడి ఉంటానండి. నా బిడ్డకి న్యాయం చేయాలని, నా బిడ్డ మనశ్శాంతిగా ఉండాలంటే మీరందరూ సహాయ సహకారాలు నాకు కావాలని, వాడిని త్వరగా శిక్షించాలని, శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. కాజూరు మండల అధ్యక్షుడిని, అలాగే టీడీపీ ఏఎంసీ డైరెక్టర్ని, ఏదైతే ఈ నెల 4వ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం ముందు సిరా రంజిత్ అనే 9 ఏళ్ల బాలికని, మైనర్ బాలికని ఎవరైతే హత్య చేసి ఉన్నారో అది మన అందరికీ తెలిసిన విషయమే. ఆ హత్య ఉదంతం అనుమానం ఒకరి మీద అయితే హత్య చేసింది పెయ్యల శ్రీనివాస్ అనే వ్యక్తిని మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే గౌరవ మంత్రి వారు వాసంశెట్టి సుభాష్ గారు, వారి తండ్రి గారు కూడా సహకరించి వారం టైం అడిగి, వారం కాకుండా మాకు 3 రోజుల్లోనే ఆ నిందితులు పట్టుకున్నందుకు మేము ఎంతో దళిత సంఘాలన్నీ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ పెయ్యల శ్రీనివాస్ అనే వ్యక్తిని బెయిల్ రాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే వరకు కూడా జైల్లోనే ఉంచాలన్నది మా డిమాండ్. దానికి లాయర్ అసోసియేషన్ కూడా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఇటువంటి దుర్మార్గమైన పని చేసిన వాడికి ఎవరు కూడా బెయిల్ ఇవ్వకుండా, వాళ్ళ తరపున కూడా ఎవరు వాదించకుండా ఉండాలని కూడా లాయర్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసుని త్వరగా పరిష్కరించడం మీరు ముందు నుంచి కూడా ఎంత సహకారం అందించారో, వాడి శిక్ష పడే వరకు కూడా ప్రతి పాయింట్ని కూడా మీరే వైరల్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి త్వరగా పరిష్కారంగా, అంటే 3 నెలల్లో పోక్సో చట్టం కానీ ఏ చట్టాలు ఉన్నాయో చట్టాలను ఉపయోగించి 3 నెలల్లోనే శిక్ష వేయించడం జరుగుతుందని డిపార్ట్మెంట్ వారు చెప్పారు. అంతకంటే ముందు కూడా ఈ శిక్ష అనేది విధింటే ఇటు తల్లిదండ్రులకి మనశ్శాంతి కలుగుతుంది, అలాగే ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి చట్టం మీద కానీ ప్రభుత్వం మీద కానీ మరింత గౌరవం పెరుగుతుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. పేదల కోసం వైద్య సేవల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్ని పటిష్టం చేస్తూ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని తెలిపారు.
రాష్ట్ర ప్రజల కోసం జగన్ 15 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వాటిలో 5 కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు జరుగుతున్నాయని, మరో 2 కాలేజీలు నిర్మాణ దశ గుర్తు చేసుకుని అడ్మిషన్ దశకు వచ్చాయని ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లికోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సఫరం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు. 6,000 కోట్లు పెట్టాలి, మేము పెట్టలేమని చేతులు ఎత్తేశారు. ఒక పక్కన అమరావతికేమో 1,000 కోట్లు పెడతానంటాడు. 99 పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు, దారాదత్తం చేస్తున్నాడు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. మరోవైపు లులు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు. కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు. నిన్నగాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో. మన విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంటు 13 గంటలు లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది. అక్కడున్న అధికారులను అడిగాం, ఏంటి అని అడిగితే కరెంటు పోయి గంట అయిందన్నారు. రెవెన్యూ ఆఫీసు చీకటమయం, ఆసుపత్రులు చీకటమయం, ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం. అది మంచి ప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట గొల్లపుంత ఏరియాలో ఉన్న టిట్కో అపార్ట్మెంట్ లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 76 మంది సిబ్బంది 13 టీంలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిని పరిశీలించారు. మొత్తం 1632 ఇళ్లు తనిఖీలు చేశామన్నారు. 25 మోటార్ సైకిల్ సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన రికార్డులు చూపించి వాహనాలు తీసుకుని వెళ్లొచ్చున్నారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. 2 నవంబర్ 2025 తారీఖున మండపేటలో టిట్కో హౌసెస్లో రామచంద్రపురం సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అండ్ ఈ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా కానీ ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ, ఇల్లీగల్ లిక్కర్ కానీ, ఇలిసిట్ లిక్కర్ కానీ, లేదంటే గాంజా కానీ, లేదంటే వేరే ఇతర స్టోలెన్ ప్రాపర్టీ లైక్ గోల్డ్ కానీ, క్యాష్ కానీ లార్జ్ అమౌంట్స్లో, లేదంటే మోటార్ వెహికల్స్ కానీ ఎవరైనా ఎక్వైర్ చేసుకున్నట్లయితే, అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఈ హౌసెస్ని యూజ్ చేస్తున్నట్లయితే రెగ్యులర్గా ఇట్లాంటి ఆపరేషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదైనా దొరుకుతాయేమో అని చెప్పి మేము సెర్చ్ చేసి ఒకవేళ దొరికితే సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సస్పెక్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనం విచారించి ఎందుకొరకు ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి విచారించి వాళ్ళు ఏదైనా కేసులో ఉన్నట్లయితే వాళ్ళని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా వాళ్ళని మనం అదుపులోకి తీసుకుని అట్లాంటి యాక్టివిటీస్ని నివారించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ పక్కన ఎవరు ఉంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఇళ్ళలోకి వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యాక్టివిటీ చేపట్టడం జరిగింది. ఇక్కడున్న వాళ్ళకి కూడా, ఏ ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఓనర్స్ ఒకవేళ దగ్గరగా ఉండనట్లయితే వాళ్ళు ఇల్లు ఎవరికి రెంట్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ కాంటాక్ట్ ఏంటి, ప్రీవియస్గా ఏం చేస్తున్నారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటిని ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, లీగల్ పర్పస్ అయినా లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వేటికైనా యూజ్ చేస్తున్నారు అని చెప్పి పూర్తిగా విచారించి మాత్రమే వాళ్ళ ఇళ్ళని రెంట్కి ఇవ్వాలని కోరుతున్నాము. లేదంటే కనుక మనకి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఆ పర్టికులర్ ఇంట్లో కానీ, ఆ పర్టికులర్ బ్లాక్లో కానీ జరుగుతున్నట్టు మనం నోటీస్కి వచ్చి మనం యాక్షన్ తీసుకున్నట్లయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని కూడా లయబుల్గా చేయాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆపరేషన్లో ఈరోజు మనం సబ్ డివిజన్ స్టాఫ్ అంతా ఉపయోగించాము. టోటల్గా 76 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. 13 టీమ్స్గా విడిపోయాము.
1632 ఇల్లు చెక్ చేయడం జరిగింది. మనం 5కి స్టార్ట్ చేసి ఇప్పుడు 8:30 కావస్తుంది. 3.5 గంటల పాటు 1632 ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మనం టోటల్గా 25 బైక్స్ అనేవి సీజ్ చేశాము. అవి ఒకసారి వాళ్ళ ఓనర్షిప్ వెరిఫై చేసి ఒకవేళ అవి స్టోలన్ ప్రాపర్టీగా తేలితే వాటిని మనం లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అవి ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదు వీళ్ళే అసలైన ఓనర్స్ అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చడం జరుగుతుంది. ఒక సస్పెక్ట్ని మనము అనుమానించి వాళ్ళని విచారించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో రిజల్ట్ అయితే ఇదండి. 25 బైక్స్ సీజ్ చేసాము. ఒక సస్పెక్ట్ని మనం అనుమానించి విచారిస్తాం. థ్యాంక్ యూ. సరే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక చోట్ల నుంచి వస్తూ ఉన్నారండి. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలా, వాళ్ళే కానీ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన పరిస్థితి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మనకి వచ్చిన రిపోర్ట్స్ పరంగా వాళ్ళు నిజంగా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారు అంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. అట్లనే ఆ ఇంటి ఓనర్స్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఓనర్స్ ఎప్పుడు కూడా ఎవరికి ఇల్లు రెంట్ ఇస్తున్నారో అని వెరిఫై చేసుకొని ఇవ్వాలని మేము కోరుతున్నాం. బయట నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకోవడం కోసం, బతుకు తెరువు కోసం ఇక్కడ వసతి తీసుకోవడం తప్పు కాదు. కానీ అలా తీసుకున్న క్రమంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందని, దీనిని వైసీపీ అడ్డుకుంటుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. మండపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తోట త్రిమూర్తుల నేతృత్వంలో తహసీల్దార్ తేజేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. ఉచిత వైద్య సేవలు కోల్పోయేలా చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యని వ్యతిరేకిస్తూ ప్రైవేటుగా ఈ మెడికల్ కాలేజీలు విద్యా వైద్యం అనేటువంటిది పేదవాడికి అందాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఈరోజు దాన్ని వీళ్ళు అమ్ముకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి విధంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. దీనికి మరి ర్యాలీలు నిర్వహించాలనేటువంటిది మా పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజున మెండపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం పేదవాడికి అందాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన రావడానికి గల కారణం కూడా ఆ ఆలోచన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు రావడానికి గల కారణం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోవిడ్ అనేటువంటిది వచ్చింది 2021 వరకు. ఈ కోవిడ్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అయితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు ఎక్కడైతే ప్రైవేటు హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఏ ఉంటాయిట్లోని ఈ పేషెంట్లుగా ఉన్నటువంటి కోవిడ్ సోకిన అందరినీ తీసుకొచ్చి వైద్యం చేయించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత 2022 వచ్చేటప్పటికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 కేసుల్ని పోలీసులు ఛేదించి నిందితుల్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధి హనీ డాబా వద్ద 66 లక్షల విలువైన సుమారు 624 గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్ దొంగిలించిన కేసులో నిందితుల్ని అరెస్టు చేసి బంగారం రికవరీ చేసినట్టు తెలిపారు. ఒక వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువైన 20 కేజీల గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసుల్ని ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన జగ్గంపేట సీఐ వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. హనీ డాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్సులో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 66 లక్షల వర్త్ బంగారం ఉంది. వారు బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ డాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈజ్ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని, అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని, అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిల్లంపూడి ఎస్ఐ సతీష్ని, అట్లనే వాళ్ళ
ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ, రాజా గారు, వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు. బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా, విజయనగరం వాళ్ళు. ఒక అతని మీద ఉన్నాయి, ఒక అతని మీద కదా, ముగ్గురు మీద 5 కేసులు 8 కేసులు 3 కేసులు 5 కేసులు 8 కేసులు 3 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అది మళ్ళీ మైక్ ఆపేసి ఇది ఎక్కడ రాయకండి, అందరూ ఫోన్. స్పెసిఫిక్గా కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో, ఇట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో, ఇక్కడున్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ని జగ్గంపేట పోలీస్ అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో 213 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి వర్త్ 10,66,000 రూపాయలు ఉంటుంది. అట్లనే వెహికల్ వర్త్ 6 lakhs. దీంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము. మిగతా 5 ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్, వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం. ఓకేనా? సెకండ్ చెప్పనా, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ వరల్డ్ అక్వాకల్చర్ ఇండియా 2025 కార్యక్రమంలో యానం ప్రాంతానికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆక్వా ప్రగతిశీల రైతు ఈలప్రోలు విష్ణువర్ధనరావుకు ఉత్తమ సేవ పురస్కారం లభించింది. హైదరాబాద్ లో భారత మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు వివిధ రాష్ట్రాల ఉత్తమ రైతుల్ని ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. దీంట్లో భాగంగా పుదుచ్చేరి యానం నుండి ఆక్వా రంగానికి సంబంధించి ఉత్తమ రైతుగా ఎంపికైన ఈలప్రోలు విష్ణువర్ధనరావుని ఘనంగా సత్కరించి అభినందించారు. ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీరాజు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో ఉండి పెద్ద వంతెన దగ్గర నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ వినతి పత్రాన్ని అందజేసిన నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముదునూరి మురళీకృష్ణంరాజు. ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కూడా ఒక డాక్టర్ అవ్వాలి, నిరుపేద కుటుంబాల నుంచి మంచి అన్ని రకాలుగానే వైద్యానికి సంబంధించిన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఏ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 8,000 కోట్ల రూపాయలతోటి తీసుకొస్తే అందులో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి ఈ అసమర్థతోటి కూటమి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం నిరుపేదలతో ఆడుకున్నటువంటి విషయం ఇది. నిరుపేదలకి వైద్యం అందకూడదు, నిరుపేద కుటుంబాల నుంచి డాక్టర్లు అవ్వకూడదు, అనేక ఉపాధి కలగకూడదు. ఈ నిరుపేదలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈ పేరు మంచి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదనే ఒక ఉద్దేశంతో
ఈ 17 మెడికల్ కాలేజీల్లోని 10 కాలేజీలు పీపీపీ మోడ్లో వాళ్ళు ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో అనుచరులకు ఇచ్చేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదల పక్షాన్ని మనం నిలబడాలి, పేదల పక్షాన్ని నిలబడాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా పేదల పక్షాన్ని మనం ఉండాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాల్లోనే కూడా పెద్ద ఎత్తున 50-60 వేలు సంతకాలు పెట్టించి ఈరోజు ఉండు నియోజకవర్గంలో శ్రీ పివిఎల్ నరసింహారాజు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడా కూడా మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, ఎంతవరకైనా వెళ్తాం, పేదల పక్షాన్ని నిలబడతాం, నిరంతరం పేదల పక్కన నిలబడతామనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడన్నా మీరు సిగ్గు తెచ్చుకుని దీన్ని ప్రైవేటీకరణ ఆపవలసిందిగా కోరుతున్నాం. నిరుపేదలకి వైద్యం అందక ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ ఆగిపోతే ఎంతో మంది చనిపోవడం జరిగింది, ఎంతో మంది అల్లాడిపోవడం జరిగింది. మీరు ప్రైవేటీకరణ చేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కూడా మేము నిరంతరం పోరాడతాం. ఈ విషయం మీద గవర్నర్ గారిని కలుద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కొత్త మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆర్డీఓ అఖిల పలు ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీని నడపాలి. చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరణ ముసుగులో అవినీతిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. ఇది పేదలకు నష్టం కలిగించే నిర్ణయం. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని తీవ్రంగా విమర్శించారు. గౌరవ రామచంద్రపురం ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఒక జీవో విడుదల చేసిందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ముందు అంటే 2024 ఎన్నికల ముందు, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి పరిస్థితులు గమనించుకుంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను 2019 నుంచి 2024 ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంతకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు గమనించి, గత కోవిడ్ అనుభవాలను గమనించి, అలాంటి పరిస్థితుల్లో మరలా ఈ రాష్ట్రంలో సంభవిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలను 8,450 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి అంటే 2024 ఎన్నికల ముందు వరకు కూడా 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకోవడం, క్లాసులు ప్రారంభించుకోవడం, పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వడం కూడా జరిగిపోయాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ 10 మెడికల్ కాలేజీలను కేవలం తన అనుయాయులకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఒక పక్కన పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టకుండా ఈ 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఇది పూర్తిగా దుర్మార్గపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక్కసారి గమనించుకుంటే ఒక్కసారి 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ఇంకా ఉచిత సీట్లు అనేవి కనుమరుగయ్యే పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం
వైద్య విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు సంస్థ చేతుల్లోకి ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. అయితే ఇక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నాయకులు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో ప్రజల మేలు కోసం కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కళాశాలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించాలనుకోవడం ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇది విద్యను వ్యాపారంగా మార్చే కుట్ర. ఈ నిర్ణయాన్ని ముమ్మిడివరం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారని స్పష్టంగా చెబుతున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాలంటే ఓన్లీ ఎస్సీ బీసీలే మాత్రం కాదు, అన్ని కమ్యూనిటీల్లోని కూడా బడుగు బలహీన వర్గాలు అంటే తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల్లో మరి చదువుకునేదానికి దానికి అనుసంధానంగా ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ 17 మెడికల్ కాలేజీలని మరి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఉమ్మడి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మొత్తం అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటీకరణ చేయాలి. ఈ ప్రైవేటీకరణ కూడా వాళ్ళు బినామీలకు ఇచ్చుకొని బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో చేసి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనకు తెరతీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాల సేకరణ ఈ రచ్చబండ కార్యక్రమంలో మరి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఉందని కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాదాపుగా 90% సంతకాల సేకరణ జరిగింది. ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం, రెవెన్యూ ఆఫీసర్కి ఒక మెమోరాండం ఇమ్మని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆ ఆదేశాల ప్రకారంగా ఇలా పార్టీ ఆఫీసు నుంచి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గం నుంచి అశేషమైన మరి జన సంతోషంతో అంటే పార్టీ నాయకులే కాకుండా ఈ ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి అలాంటి తరుణంలో మేమందరం కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీసు తాళాలు వేసేసిన పరిస్థితి ఇవాళ. ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు, ఒక అటెండర్లు తప్ప ఎవరు కూడా లేరు. నిజంగా ఏదైనా ప్రమాదం వస్తే నిజంగా ఎంఆర్ఓ ఆఫీసులో మరి ఏం చెప్పుకోవాలి, ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనే దుస్థితి ఈవేళ అక్కడ లేకపోవడంతో ఇవాళ మళ్ళీ ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఈ మెమోరాండాన్ని ఎండిఓ గారికి ఈయన కూడా అధికారి కనుక ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలి. మరి ప్రజలందరూ కూడా కోరుకునే ఈ గవర్నమెంట్ కాలేజీలు కానీ ఉంచాలని చెప్పేసి మరి ప్రజల తరఫున మరి వైఎస్ఆర్ పార్టీ మరి అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో అది ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇది ప్రజలకి అంకితం ఇచ్చేలాగే ఉండాలి తప్ప ప్రభుత్వ కాలేజీలుగానే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉధృతం చేసి దీన్ని ప్రైవేటీకరణగా తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక తప్పిదమైనటువంటి నిర్ణయం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ రాష్ట్రానికి ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే ఈ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి జిల్లాలోని కూడా ఏదైతే ఈ మెడికల్ కాలేజీ స్థాపన ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. ప్రజారోగ్యాన్ని ఇవాళ పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో వైద్యాన్ని విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఈ పాలకులు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇవాళ ఏ రకంగా ఇది తప్పుదారి పట్టిస్తుందని మనం అందరం చూస్తున్నాం. దీనిలో భాగంగానే వాళ్ళు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం పీపీపీ మోడ్లో ఈ 17 కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ సొంత మనుషులకి ఇవి కట్టబెట్టాలని చూస్తున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం. ఐపోలవరం తిల్లకుప్ప గ్రామంలో హస్మిత బీఆర్సీ సెంటర్ నుండి రాజేష్ గారు ఆర్డీఎస్ కిట్స్ తయారు చేయడం జరిగింది. మండల అగ్రికల్చర్ ఏవో వాణి మేడం గారు మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా ఖరీఫ్ కి ముందు పీఎండీఎస్ కిట్స్ వేయాలని, అలాగే రబీకి ముందు ఆర్డీఎస్ కిట్స్ వేయాలని పెసలు, మినుములు, పిల్లి పెసర, జీలుగా, జనువులు, బొబ్బర్లు, జొన్న, రాగులు, సజ్జలు, నువ్వులు, తోటకూర, పాలకూర ఇంకా కొన్ని రకాల విత్తనాలు కలిపి 5 సంవత్సరాలు జల్లడం వల్ల ఇప్పటి వరకు రసాయనాలు వాడి చోడుబారిన నేల సారవంతంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రైతు కిట్స్ వేయాలని చెప్పడం జరిగింది.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్డిఎస్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా మీ దగ్గరికి రావడం జరిగింది. దీంట్లో ఈ ఆర్డిఎస్ కిట్స్లో ఇన్ని రకాల విత్తనాలు వేస్తున్నారు. మొక్కజొన్న, శనగ, గంట్లు, పెసలు, మినువులు, నువ్వులు, బొబ్బర్లు, ఇంకా అన్ని రకాలు కూడా మొత్తానికి సాయిల్కి చాలా ఉపయోగపడుతున్నాయి. మనం కొబ్బరి తోటలు వేయడానికి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. రైతులంతా ఇప్పుడు శీతాకాలం వాళ్ళు ప్లవ్ చేసుకుని చక్కగా తోటల్లో వేసుకుంటారు కాబట్టి చాలా యూజ్ఫుల్గా ఉంది. కొన్ని చోట్ల చూసాము ఖరీఫ్ మీరు పిఎండిఎస్ కిట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. తోటల్లో చూస్తే జీలుగా, జనుము ఇవన్నీ కూడా బాగా జీలుగా అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి. కొబ్బరికి ఎక్కువ యూరియా పెడుతున్నారు. యూరియా పెట్టడం వల్ల ఒకటే ఉపయోగం ఏమి ఉండదని కూడా మనం చెప్తున్నాము. రైతులకు ఎక్కువ ఉంది. చాలా ఎక్సలెంట్ గ్రీన్ మెన్యూరింగ్ జరుగుతుంది కాబట్టి రైతులకు ఎక్కువ సకాలంలో ఇచ్చి అన్నీ చేస్తారని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. పేదల సొంతింటి కలల్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. బుధవారం రంపచోడవరం నియోజకవర్గం గెద్దాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహాలను ఎమ్మెల్యే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి స్మరణ్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వం పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. కూటమి ప్రభుత్వం పేదల తారతమ్య భేదం లేకుండా గృహాలు నిర్మించి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వకుండా మాయమాటలతో గడిపిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి గణపతి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి రంగాచార్యులు బ్రహ్మోత్సవంలో 12 మంది ఋత్వికులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన 11 మంది దంపతులు పీటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, మండపారాధన, పంచామృత కలశారాధన, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పంచామృత అభిషేకాలు, లక్షగారిక పూజ కార్యక్రమాలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. మీ అందరికీ కూడా నవధాన్యాలు ఇస్తారు. అది ఆదిత్యాది నవగ్రహాలతో సంబంధించినట్టు నవధాన్యాలు మీ అందరికీ వర్తిస్తుంది. నవగ్రహాయ స్వాహ అంటూ హోమం చేస్తూ ఉండాలి. కొంచెం తీసుకుని అయిన తర్వాత ఆయా గణపతి మంత్రంతో ఉండండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
5వ తరగతి బాలిక రంజిత హత్య కేసులో తల్లిదండ్రుల విలేకరుల సమావేశం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ. మండపేట గొల్లపుంత ఏరియాలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్లలో బుధవారం ఉదయం పోలీసులు కాటన్ సెర్చ్. మండపేటలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.